హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం ఆల్ టైమ్ హై నుండి ఆల్మోస్ట్ 50% డౌన్ అయి ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్ ఆల్కల్ ఎంఎన్స్ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1979 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. అలిఫాటిక్ ఎంఎన్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట. ఇండియా, యుఎస్ఏ, యుఏఈ, చైనా, థాయిలాండ్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ లో కంపెనీకి ప్రెజెన్స్ ఉందండి. 3 మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ లో 20 ప్రొడక్షన్ ప్లాంట్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. మహారాష్ట్రలో సోలార్ ప్లాంట్ కూడా ఉంది అండ్ కంపెనీ కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 55% ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మీరు చూస్తే 11,624 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 16.5% ఉంటే రిటర్న్ ఆన్ 12.3% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 29 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.10%, డిఐ షేర్ హోల్డింగ్ 1.08%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.8% ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 3.17 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. ప్రెసెంట్ ఈ కంపెనీ 2,274 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 11% అండ్ 1 year లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ 5 years పీరియడ్ లో కనుక చూస్తే కంపెనీ ఆల్ టైమ్ హై అనేది అరౌండ్ 4,300 అండి. ప్రెసెంట్ 2,274 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 50% డౌన్ లో ట్రేడ్ అవుతుంది ఆల్ టైమ్ హై నుంచి. అండ్ నెక్స్ట్ కంపెనీ బంధన్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది 2014 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఒక కమర్షియల్ బ్యాంక్ అనమాట. పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉంది. 1700 బ్రాంచెస్, 4,597 బ్యాంకింగ్ యూనిట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 31,539 crores ఉంది. ROC 7.06% ఉంటే రిటర్న్ ఆన్ 10.8% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ ఉందన్నమాట. అండ్ మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 220 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 196 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ బంధన్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 40% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.6, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 28.2 అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.1% ఉంది. ప్రెసెంట్ బంధన్ బ్యాంక్ షేర్ అనేది 195 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 3% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 19% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మనం కంపెనీ చార్ట్ కనుక చూస్తే ఆల్ టైమ్ హై అనేది అరౌండ్ 698 రూపీస్ అండ్ ప్రెసెంట్ 195 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ కంపెనీ షేర్ అనేది 75% కరెక్షన్ అయిందండి. అండ్ నెక్స్ట్ వన్ వైభవ్ గ్లోబల్ లిమిటెడ్ అండి. ఇది జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కస్టమర్ రిటెన్షన్ రేట్ అనేది 38% ఉందన్నమాట. ఫ్యాషన్, జ్యువెలరీ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్షన్ లో కంపెనీకి 31 ఇన్ హౌస్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయండి. జ్యువెలరీ ఐటమ్స్ నుంచి 73% రెవెన్యూ వస్తుంది అండ్ నాన్ జ్యువెలరీ ఐటమ్స్ నుండి 27% రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,087 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 14%, రిటర్న్ ఆన్ 10.8%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 60 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.3 ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.5% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 1.88% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 218 crores ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 306 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 year లో 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ ఆల్ టైమ్ హై గనక మనం చూస్తే అరౌండ్ 833 రూపీస్ అండి. ప్రెసెంట్ 306 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 70% కరెక్షన్ అయిందండి ఆల్ టైమ్ హై నుంచి ఈ కంపెనీ షేర్ అనేది. అండ్ నెక్స్ట్ కంపెనీ లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1989 లో ఎస్టాబ్లిష్ అయింది. స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ యూజర్ ఇండస్ట్రీస్ లో ఫార్మా, అగ్రోకెమికల్, ఇంక్స్, పెయింట్స్, కోటింగ్స్ అలాగే ప్రింటింగ్స్ ఉన్నాయండి. 52+ కంట్రీస్ లో ఈ కంపెనీకి ప్రెసెన్స్ అనేది ఉంది. అలాగే 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ 2025 లో లోట్ ఫెసిలిటీ కోసం 550 crores అలాగే దహేజ్ ఫెసిలిటీ కోసం 710 crores క్యాపెక్స్ ప్లాన్ అనేది చేసింది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,587 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 9.40% ఉంటే రిటర్న్ ఆన్ 7.36%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 24 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 69.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.05%, డిఐ షేర్ హోల్డింగ్ 2.16% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 143 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 310 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. మనం ఆల్ టైమ్ హై కనుక చూస్తే కంపెనీ ఆల్ టైమ్ హై అనేది 545 రూపీస్ అండి. ప్రెసెంట్ 310 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 45% కరెక్ట్ అయిందండి ఈ కంపెనీ షేర్. అండ్ నెక్స్ట్ కంపెనీ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ అండి. 2003 లో ఇన్కార్పొరేట్ అయింది. గ్లోబల్లీ లీడింగ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటి అనమాట. కంపెనీ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో పర్ఫార్మెన్స్ కెమికల్స్,
ఫార్మా అండ్ అగ్రో ఇంటర్మీడియేటర్స్, ఎఫ్ఎంసీజీ కెమికల్స్ ఉన్నాయండి. జియోగ్రాఫికలీ ఇండియా, చైనా, అమెరికా, యూరోప్ లో ప్రెజెన్స్ ఉంది. అండ్ గ్రీన్ కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరర్స్ లో లీడింగ్ పొజిషన్ లో ఉందండి. 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,605 crores ఉంది. ROC 29.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 22% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ₹23.60 ఉందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 75%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.05%, అలాగే డిఏ షేర్ హోల్డింగ్ 4.55% ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 2.03 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ఇది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,562 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ ఆల్ టైమ్ హై అనేది ₹2,590 అండి. ప్రెసెంట్ ₹1,562 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి 40% ఈ కంపెనీ స్టాక్ అనేది కరెక్షన్ అయిందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. డిఫెన్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ అలాగే క్లీన్ ఎనర్జీ సెక్టర్స్ కోసం కంపోనెంట్స్, ఎక్విప్మెంట్స్ డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. 1970లో ఇన్కాప్ట్ అయింది. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో బ్లూమ్ ఎనర్జీ, రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్, ఎల్బిట్ సిస్టమ్, వరల్డ్ వైడ్ ఆయిల్ మిషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇస్రో, హెచ్ఏఎల్, జీఈ పవర్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,461 crores అనమాట. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 11.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.37%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹13.30 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 36.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.9%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.74%, డిఐ షేర్ హోల్డింగ్ 16% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 190 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,775 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 36% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ ఆల్ టైమ్ హై గనక మనం చూస్తే ₹2,723 అండి. ప్రెసెంట్ ₹1,775 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 40% కరెక్షన్ అనేది ఆల్ టైమ్ హై నుండి జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. బ్యాంకింగ్ సర్వీస్ బిజినెస్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్లీ బ్యాంక్ 897 బ్రాంచెస్, 1136 ATMs ని ఆపరేట్ చేస్తుంది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 53,507 crores ఉందండి. ROC 6.93% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.1%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 35.4% ఉంటే పబ్లిక్ హోల్డింగ్ అనేది 28.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 19.9%, డిఐ షేర్ హోల్డింగ్ 12.8% ఉందన్నమాట. ప్రెసెంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ షేర్ ₹71 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 6 months లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 25% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ ఆల్ టైమ్ హై గనక చూస్తే ₹94 అంటే ప్రెసెంట్ ₹71 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్ టైమ్ హై నుంచి 30% కరెక్ట్ అయింది ఈ స్టాక్. సో ఇవ్వండి ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయిన కొన్ని స్టాక్స్ అనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు 1.04% డౌన్ అయ్యిందండి. టోటల్ గా ₹15,707 లాస్ లో ఉందన్నమాట. టాప్ లూజర్స్ లో న్యూ ఇండియా అసిస్టెన్స్ కంపెనీ 3.43%, జిఎస్ఎఫ్సి 2.44%, పటేల్ ఇంజనీరింగ్ 2.37% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో క్యాప్సెట్ ఇన్ఫ్రా 3.41%, సోలార్ ఇండస్ట్రీస్ 2.96%, బిఎస్సి 1.03% పెరగడం జరిగిందనమాట. ఈ రోజు నేను జీకే వైల్ క్యాప్ సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ తీసుకోలేదు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.